టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ బాను. నిన్న సండే కదా, మేము మా ఇంటికి కావాల్సిన గ్రోసరీ సామాన్స్ తీసుకుందామని రిలయన్స్ ఫ్రెష్కి వెళ్ళాము. అక్కడ స్టార్టింగే 1+1 ఆఫర్స్ ఉన్నాయి, అవి చూసేసాము. నెక్స్ట్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఒకటిగా నేను చూసాను, ఇంకా ఇంటికి ఏమైనా వెజిటేబుల్స్ కావాలేమో అని. కాకపోతే అంత ప్రిఫర్ చేయలేదు. పక్కన రైస్ బ్యాగ్స్, గోధుమ పిండి, నెక్స్ట్ ఇంకా మొత్తం బ్యాగ్స్తో కావాల్సిన సామాన్లు ఉన్నాయి. దాని పక్కన లూజ్ సామాన్లు ఉన్నాయి, అంటే లూజ్లో మనం తీసుకోవచ్చు. ప్యాకెట్స్ ఉంటాయి, లూజ్లో మనం తీసుకోవచ్చు కదా అని చెప్పి నేను మినపప్పు, కందిపప్పు మాకు కావాల్సిన, అంటే ఇంటికి ఎంతైతే క్వాంటిటీ కావాలో ఎంతెంత కావాలో మొత్తం అన్నీ చూసుకొని దగ్గరుండి తీసుకుంటున్నాను. శనగ పలుకులు, ఇంకా ఇడ్లీ రవ్వ అవన్నీ తీసుకుందామని ఒక్కొక్క ఐటమ్ని చూసి ప్యాక్ చేసుకొని వెయిటింగ్ వేపిస్తున్న తర్వాత ఇంటికి కావాల్సిన ఇంకా ప్యాకెట్స్ సాల్ట్, మేము పింక్ సాల్ట్ యూస్ చేస్తాం, పింక్ సాల్ట్ మంచిదంట, పింక్ సాల్ట్ తీసుకున్నాము. తర్వాత ఇంకేమైనా లూజ్ సామాన్ ఉంటే అవి మర్చిపోయి తీసుకుని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ ఒక్కొక్కటి చూసాను ఏమేమి ఉన్నాయని. చీజ్ ఉంది, బటర్ ఉంది, పన్నీర్ ఉంది, రోటీస్ ఉన్నాయి. అవన్నీ చూసి తర్వాత ఒకసారి ఇంకేమైనా ఐటమ్స్ మాకు కావాల్సినవి ఉన్నాయేమో అని చూసుకుంటున్నాను. తర్వాత బిస్కెట్స్ కావాలి, స్నాక్స్ పిల్లలకు కావాల్సిన నూడిల్స్, బిస్కెట్స్, టీ పొడి, తేనె, ఇంకా ఏమైనా ఉంటే హిప్పీ అవన్నీ ఉంటాయి కదండి. మీకు అందరికీ తెలిసిందే కదా ఏమేమి ఉంటాయి రిలయన్స్ ఫ్రెష్ స్టోర్లో మనకి ఇంటికి కావాల్సిన గ్రోసరీస్ ఏమేమి ఉంటాయో అవన్నీ ఒక్కొక్కటి చూసి నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒకటిగా ఒక్కొక్క ఐటెం పెట్టుకుంటున్నాను. తర్వాత సోప్స్ దగ్గరికి వెళ్ళాను, తాజ్ మహల్ టీ పొడి తీసుకున్నాము, 3 రోజెస్ చూసాను. నెక్స్ట్ బిస్కెట్స్ ఆల్రెడీ పిల్లలే కావాల్సిన స్నాక్స్ తీసేసుకున్నాము. తర్వాత సోప్స్, హ్యాండ్ వాషెస్, నెక్స్ట్ ఎక్సో బార్స్, విమ్ బార్స్, హార్పిక్, లైజాల్స్, నెక్స్ట్ కంఫర్ట్ బాటిల్, నెక్స్ట్ మేము మ్యాటిక్ లిక్విడ్ యూస్ చేస్తాం, మ్యాటిక్ లిక్విడ్, షాంపూ, పర్ఫ్యూమ్స్ అన్నీ ఒక్కొక్కటి చూస్తున్నాను. అంటే ఇంకేమైనా నీడెడ్ ఏమున్నాయో అవన్నీ చూసుకొని అవసరమైన తీసుకుంటే బెటర్ కదా అని చెప్పి తీసుకుంటున్నాను. సర్ఫ్ ఎక్సెల్ అవన్నీ తీసుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి షాపింగ్ చేసి ఉంటే కామెంట్లో చెప్పండి. షాపింగ్కి వెళ్తే ఎలాగుంటుందో మనకు అందరికీ తెలిసిందే కదా, ఏం కొనాలో ఏం కొనకూడదో కన్ఫ్యూజ్ అయిపోతాం. రాసుకున్న లిస్ట్ కన్నా తీసుకెళ్ళి లిస్ట్ ఎక్కువ ఉంటుంది మనకి. మనం ఒకటి తీసుకుందామని వెళ్తాం, కాకపోతే షాపింగ్ మాల్కి వెళ్ళేసరికి ఆ లిస్ట్ చూసి నాయనా ఒకటిగా ఇంక దాన్ని డబల్ బిల్ చేసుకుని వచ్చేస్తాం. ఇది ఫ్రెండ్స్ మా వీడియో, ఇది నా రిలయన్స్ ఫ్రెష్ వ్లాగ్. ఇది ఐటమ్స్ మేము తీసుకున్నాం, ఫినాయిల్, ఇంకా పేస్టెస్, ఇంకేం కాదు మొత్తం అని తీసుకొని ఆ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేస్తాను. ఇంకేం చేస్తాం. మీరు ఇలాంటి షాపింగ్ చేసుంటే చెప్పండి, మీకు ఎన్ని కష్టాలు ఉంటాయో, మీరు ఇంకెన్ని ఐటమ్స్ తీసుకుంటారో, ఎంత మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారో నాకు కూడా చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, హ్యాపీ డే.